ఈ 2026 సంవత్సరంలో కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పిదాలు, కొన్ని మిస్టేక్స్ మీరు చేయకపోతే ఖచ్చితముగా ఈ సందేశం వినండి. ఈ 2026లో మీరు వర్ధిల్లుతారు. 2026లో మీరు ఏవైతే చేయకూడదో, దేన్నైతే మీరు చేయకూడదో, ఏదైతే చేస్తే, దేన్నైతే మీరు చేయకూడదో దాన్ని మీరు చేస్తే మీ జీవితంలో చాలా నష్టపోతారు. సో, అవి ఏమి చేయకూడదు అనేది నేను ఈ రోజున వాక్యంలో నుండి 2 రిఫరెన్స్‌లో నుండి నేను మీకు చూపించి మిమ్మల్ని జాగ్రత్త పడినట్లుగా ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. ఎందుకంటే 2025 సంవత్సరం కానీ, గడిచిన సంవత్సరాల్లో కూడా ఈ మిస్టేక్స్ చేయడం మూలానే మీరు అనేక అప్పుల పాలైపోయారు. మీ జీవితంలో అనేక నష్టాలు జరిగాయి. అనేక కష్టాలొచ్చాయి. అనేక శ్రమలొచ్చాయి. అనేకమైన వేదనల్లో, బాధల్లో, సమస్యల్లో మీరు ఇరుక్కున్నారు. కాబట్టి ఆ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, ఆ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, అవి ఈ 2026 సంవత్సరంలో మీరు చేయకూడదు. అలా చేయకపోతే ఈ సందేశం మీరు పూర్తిగా వినండి లాస్ట్ వరకు గూడా. ఈ 2026లో మీరు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. దేవుని వాగ్దానాలు మీ పట్ల నెరవేర్చబడతాయి. ఇవి గనక మీరు చేయకపోతే, ఇందులో నేను ఏవి చేయకూడదో వివరంగా నేను చెప్తాను, దయచేసి మీరు వినండి. సో, ఇవి గనక మీరు చేయకపోయినట్లయితే, ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే దేవుడు మీకు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. మేబీ ఈ రోజున మీకు ప్రెగ్నెన్సీ లేదేమో, ఖచ్చితంగా ఈ సంవత్సరంలో దేవుడు నీకు సంతానం ఇస్తాడు. మీరు ఇల్లు కట్టుకుంటారు. మీ అప్పులన్నీ తొలగిపోతాయి. మంచి ఉద్యోగం దేవుడు మీకు ఇస్తాడు. వివాహాలు జరుగుతాయి. అలాగే విదేశాల్లోకి కూడా వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు ఈ సంవత్సరంలో నిన్ను స్థిరపరుస్తాడు, దృఢపరుస్తాడు, ఘనపరుస్తాడు. పేరు ప్రఖ్యాతలన్నిటిని మీకు దేవుడు కలుగు చేస్తాడు. కానీ ఒక చిన్న కండిషన్ ఏంటంటే, ఈ 2026లో మీరు ఇవి చేయకూడదు. ఇవి చేయకపోతే ఖచ్చితంగా దేవుడు ఈ సంవత్సరంలో నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అవి ఏవి చేయకూడదో నేను ఈ యొక్క వీడియోలో వివరిస్తాను. కాబట్టి జాగ్రత్త పడండి. చాలా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడితే అద్భుతాలను ఈ సంవత్సరంలోనే మీరు చూస్తారు. కాబట్టి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి. అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే దేవుడు మహాకృపను బట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్‌ని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్ చేయండి. ఆలస్యం లేకుండా వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈ సంవత్సరం మీరు మీ కుటుంబం బాగుండాలి. మీరు వర్ధిల్లాలి. పేరు ప్రఖ్యాతలు మీకు కలగాలి. మీ వ్యాపారం, మీ ఉద్యోగం, మీ చేతి పని అంతా బాగుండి ఈ సంవత్సరంలోనే 6 నెలల్లోనే మీ సమస్యలన్నీ పోయి మిగిలిన 6 నెలలు సుఖశాంతులతో నెమ్మదితో మీరు బ్రతకాలనుకున్నట్లయితే కొన్ని పనులను మీరు చేయకూడదు. డోంట్ డూ దట్. అలాగా చేయకపోతే ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావు. చేస్తే 2025 ఏది రిపీట్ అయిందో నీ జీవితంలో 2026లో కూడా అదే రిపీట్ అవుతుంది. జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 36, 38 వచనాలు ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 36వ వచనం. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పెను. ఎట్లనగా, ఎవడనో పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయుడు, వేసిన ఎడల క్రొత్తది దాన్ని చింపివేయును. అదియును గాక క్రొత్త దానిలో నుండి తీసిన మొక్క పాత దానితో కలియదు. ఎవడనో పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసం తిత్తులను పిగుల్చును, రసం కారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షారసం త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడనూ లేడు. పాతదే అనునని చెప్పెను. చూడండి, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పాత వస్త్రాలున్నాయి, కొత్త వస్త్రాలున్నాయి. పాత వస్త్రాలను తీసుకొని వచ్చి చినిగిపోయి పాడైపోయిన ఆ వస్త్రాలు తీసుకొని వచ్చి క్రొత్త గుడ్డ తీసుకొని వచ్చి దీన్ని కలిపి ఎవరు కూడా కుట్టరు, మిషన్కి ఇవ్వరు. ఎందుకంటే మీ ఇంట్లో పాత బట్టలు చినిగిపోయినాయి, పాడైపోయినాయి ఉంటాయి. వాటిని తీసుకెళ్ళి కొత్తగా కొనుక్కున్న బట్టలు తీసుకొని వెళ్ళి కొత్తగా ఏదైనా బిట్ ఏదైనా తీసుకుంటే దీన్ని కలిపి కుట్టమని మిషన్కి మీరు ఇవ్వరు. మనం ఎవరు ఆ పని చేయం. అలా కుట్టినా అవి చినిగిపోతాయి. దీనికి కుట్టు పడదు. ఒకవేళ అలా వేసినా ఆ కొత్తది పాడైపోతుంది పాత దాంతో పాటు. అలాగనే కొత్త దానిలోని తీసిన ముక్క పాత దాంట్లో కలవదు. ఆ రోజుల్లో చేసిన పద్ధతుల్లో, వస్త్రాలు కుట్టే పద్ధతుల్లో కలవదు. ఈ రోజుకైనా కానీ కొత్త న్యూ క్లాత్ బిట్టి తీసుకొని వచ్చి పాత దాంట్లో కలపాలంటే అది కుదరదు, చినిగిపోయిద్ది. సో దీనికి కుట్టు సరిగ్గా పడదు. అయితే
ఈ పాత, క్రొత్త అనేది చూసుకున్నట్లయితే పాత సంవత్సరంలో నీ జీవితం ఉన్నట్లుగా ఈ క్రొత్త సంవత్సరంలో ఉండకూడదు. అలా ఉంటే వస్త్రం ఎలాగైతే చింపివేయబడి, వస్త్రాలు ఎలాగైతే పాడైపోతాయో, అలాగనే పాత దానిలాగా ఈ క్రొత్త సంవత్సరాన్ని కూడా నువ్వు పాడు చేసుకోవద్దు. పాత సంవత్సరంలో చేసిన మిస్టేక్స్ ఈ సంవత్సరంలో నువ్వు చేస్తే ఖచ్చితంగా ఒక గుడ్డ దేనికి పనికి రాకోకుండా చింపివేయబడినట్లుగా నీ జీవితం కూడా ఈ సంవత్సరం అలాగే ఉంటది. సో, పాత దానితో కొత్తది అసలు కలవదు. మరి పాత సంవత్సరంలో ఉన్న అలవాట్లు, ఆ తాగుడు, ఆ వ్యసనాలు, అలాగనే ఆ వ్యభిచారం, ఆ పాత ఆలోచనలు, ఆ పాత పద్ధతులు, ఆ సిగరెట్సు, ఖైనీ, గుట్కాలు, అలాగనే అక్రమ సంబంధాలు, అలాగనే అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, అలాగే గర్వం, అహంకారము, కోపము, బూతులు, శాపాలు ఇవన్నీ కూడా నువ్వు మానేయాలి. పాత సంవత్సరంలో నీవు అనుసరిస్తూ వచ్చిన నీ ప్రవర్తన ఈ కొత్త సంవత్సరంలో నువ్వు తీసుకురాకూడదు. అలాగ తీసుకొని వస్తే ఈ సంవత్సరం కూడా వేస్ట్ అయిపోతుంది. అలాగనే ఎవడనో పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్ష రసం పోయుడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్ష రసం తిత్తులను పిగుల్చును, రసం కారిపోవును, తిత్తులను పాడగును. క్రొత్త ద్రాక్ష రసం కొత్త తిత్తుల్లో పోయవలను. ఆ రోజుల్లో జంతువుల యొక్క చర్మాలతో బ్యాగ్స్, వాటర్ బ్యాగ్స్ చేసేవాళ్ళు. వాటర్ పోసుకోవడానికి, ద్రాక్ష రసం పోసుకోవడానికి కూడా బాటిల్స్ లాగా ఆ రోజుల్లో, ఈ రోజున మనకు వాటర్ బాటిల్స్ లేదా ఏదైనా క్యారీ చేయాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఏదో ఒక దాంట్లో బాటిల్స్ అనేవి ఉండేవి. ఆ రోజుల్లో కూడా బాటిల్స్ ఉండేవి, కానీ అవి జంతువుల యొక్క స్కిన్తో, వైన్ స్కిన్స్ అంటారు, ఆ స్కిన్స్తో చేస్తారనమాట. సో వైన్ స్కిన్స్ కూడా బాగా పాతదైపోతే అది ఏమైపోతుందంటే ముడతలు ముడతలు పడిపోయి ఆ చర్మం అనేది పాతదైపోయే కొలది పొడి పొడిగా రాలిపోతుంది. ఒకవేళ ద్రాక్షారసం అందులో పోస్తే ఆ ద్రాక్షారసం అంతా కూడా ఏమైపోతుందంటే లీక్ అయిపోయి బయట కారిపోతుంది అనమాట. సో దాని మూలన ద్రాక్షారసం పాడైపోతుంది. అలాగనే ఆ బ్యాగ్ ఏదైతే ఉందో, వైన్ స్కిన్ బ్యాగ్ ఏదైతే ఉందో, ఆ యొక్క వైన్ మోసే ఆ బాటిల్ కూడా పాడైపోతుంది. సో 2 పాడైపోతుంది. అయితే క్రొత్త ద్రాక్షారసాన్ని కొత్త తిత్తుల్లోనే పోయాలి. కొత్త ద్రాక్షారసాన్ని కొత్త తిత్తుల్లోనే పోయాలి. అనగా ఏంటి అంటే ద్రాక్షారసం ఉంది, అలాగే మంచి కొత్తగా తయారు చేసిన ఆ యొక్క వైన్ స్కిన్ బాటిల్స్ ఏవైతున్నాయో వాటిల్లో పోస్తేనే అవి బాగుంటాయి. కానీ పాత దాంట్లో పోస్తే అది నాశనం అయిపోతుంది. మరి ఈ నూతన సంవత్సరంలో ఈ కొత్త తిత్తులు అనగా ఇది ప్రియ దేవుని బిడ్డ, ఈ కొత్త తిత్తులు అనగా నీ హృదయానికి సాదృశ్యంగా ఉన్నది. నీ హృదయము నూతన హృదయంగా మార్చబడాలి. మారు మనసు నీకు కలగాలి. నీ ప్రవర్తన మార్చబడాలి. ఈ ద్రాక్ష రసం ఏమన్నా దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం నీ హృదయంలోనికి రావాలి. అది బాగుండాలి అంటే ఖచ్చితంగా నీ హృదయం మార్పు చెంది క్రొత్తగా మార్చబడితేనే దేవుని ఆశీర్వాదాలు ఈ సంవత్సరం నువ్వు పొందుకోగలుగుతావు. ఎలాగైతే రసం కారిపోతుందో, ఎలాగైతే చిల్లు సంచుల్లో గనక మనము ఏం పోసినా అది చిల్లు ఉంటుంది, ఒక కుండ ఉంటుంది, ఆ కుండకి ఒక చిన్న హోలు ఉంటే నువ్వు ఎంత ద్రాక్షారసం పోసినా, ఎంత వాటర్ పోసినా అది నిలవ ఉండదు, ఎందుకంటే అది లీక్ అవుతుంది. ఒక షిప్కి కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఇంత హోలు ఉంటే ఆ షిప్పు ఎంత పెద్దదైనా కానీ ఆ వాటర్ అంతా లోపలికి వచ్చి ఆ షిప్ మునిగిపోతుంది. సో అలాగనే నీ జీవితంలో ఇప్పుడు దేవుడు ఈ క్రొత్త ద్రాక్షారసాన్ని, నూతన వస్త్రాలు నీకు ఇచ్చినంత మాత్రాన నీ హృదయం అనే వస్త్రాన్ని, నీ హృదయం అనే తిత్తులను నీవు క్రొత్తగా మార్చుకోకపోతే నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. అంటే ఏంటంటే నీవు మారు మనసు కలిగి జీవించాలి. నీవు మారు మనసు కలిగి జీవిస్తే ఈ సంవత్సరం నువ్వు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటావు. ఒకవేళ దేవుడి ఆశీర్వాదాలు నీ మీదకు వచ్చినా నీ జీవితం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల వాటిని నువ్వు నిలుపుకోలేవు, వేస్ట్ చేసుకుంటావు. చిన్నపిల్లాడికి కనుక ₹1,00,000 ఇస్తే ఏం చేయాలో అర్థం కాక పోగొట్టుకున్నట్లుగా నీవు కూడా నీ జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలను నువ్వు మిస్ చేసుకోవద్దు. వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే క్రొత్త తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయాలి. అలాగే నూతన వస్త్రాలకి నూతన వస్త్రాలే యాడ్ చేయాలి, కలిపి కుడితే బాగుంటాయి. అలాగనే నీ జీవితం కూడా పాత జీవితంగా ఈ సంవత్సరం ఉండకుండా నువ్వు మారు మనసు పొందాలి. ఉదాహరణకి వ్యభిచారం చేస్తున్నావు, వ్యభిచారం మానేయి. సినిమాలు చూస్తున్నావు, సినిమాలు మానేయి. బూతులు ఆడుతున్నావు, బూతులు మానేయి. స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ మానేసేయి.
అలాగనే అబద్ధాలు మానేసాయి, బూతులు మానేసాయి, కోపం మానేసాయి, మారు మనసు పొందుకో, రక్షణ పొందుకో, బాప్తిస్మం తీసుకో. నీ జీవితాన్ని క్రొత్తగా ఈ సంవత్సరం ప్రారంభించు. నీ జీవితం బాగుంటుంది. సో క్రొత్త ద్రాక్ష రసాన్ని క్రొత్త తిత్తుల్లో పోస్తే ఎంత శ్రేష్టంగా అది ఉపయోగకరంగా ఉంటుందో, ఈ సంవత్సరంలో దేవుడి ఆశీర్వాదాలు నీ మీదకి వచ్చినప్పుడు నీ హృదయం మారి నువ్వు జీవిస్తే ఖచ్చితంగా నీ జీవితం వర్ధిల్లుతుంది. 2026 సంవత్సరం నీకు ఒక లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గుర్తుండిపోయే సంవత్సరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మరొక లేఖనాన్ని కూడా పరిశీలన చేద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 7-9 వచనాలు ధ్యానం చేసుకో. లూకాసు వార్త 13వ అధ్యాయం 7-9 వచనాలు ధ్యానం చేసుకుందాం. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచూ వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏళ్ళ వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడలా నరికి వేయించుమని అతనితో చెప్పాను. ఇక్కడ చూడండి, ఒక ద్రాక్ష తోట ఉంది. ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు కూడా నాటబడి ఉన్నది. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది, అది నాటబడి ఉన్నది. ఈ ఈ రైతు, ఆ యజమానుడు, ఆయన ఎప్పుడు కూడా వచ్చి ఆ అంజూరపు చెట్టుకు ఉన్న పండ్లు వెతుకుతున్నాడు. 1 సంవత్సరం చూశాడు, 2 సంవత్సరం చూశాడు, 3 సంవత్సరాలు చూశాడు. ఎప్పుడు చూసినా కానీ దానికి ఎప్పుడు కూడా దాని కాలాన ఒక్క పండు అంటే ఒక్క పండు కూడా కాయలేదు. అప్పుడు ఆయనకి అక్కడ ఉన్న కూలీ దగ్గరికి వచ్చి, ఆ ద్రాక్ష తోట మాలితో వచ్చి, ఇగో ఈ యొక్క చెట్టు అయితే బాగా పెద్దగా అయింది, కానీ దీనివల్ల ఈ యొక్క స్థలం అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఒక్క పండు అంటే ఒక్క పండు కూడా కాయలేదు. దీన్ని నరికేసి వేరే దాన్ని వేయొచ్చు కదా అని చెప్పి ఆ ద్రాక్ష తోట మాలతో చెప్పినప్పుడు ఆయన బ్రతిమలాడుతున్నాడు, అయ్యా, మళ్ళీ దాన్ని త్రవ్వుతాను, వెరువు వేస్తాను, ఈ సంవత్సరం ఒక్కసారి చూడు, ఈ సంవత్సరం ఒకవేళ ఫలిస్తే ఓకే, లేకపోతే నరికేయమని ఆ యొక్క రైతుతో ఆ ద్రాక్ష తోట మాలి చెప్తా ఉన్నాడు. దీని అర్థం ఏంటో తెలుసా? అనేక సంవత్సరాలు అంజురపు చెట్టు నువ్వు నేను, మీరే ఆ అంజురపు చెట్టు. అనేక సంవత్సరాల నుండి దేవుని యొక్క ఆత్మ ఫలాలను నీ యొద్ద దేవుడు ఎదుగుతున్నాడు, కానీ ఆత్మఫలాలు నీ యొద్ద ఏమి కూడా లేవు. ఆత్మఫలాలు ఏమిటి చూద్దామా బైబిల్ గ్రంథంలో? ఆత్మఫలాల గురించి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు ఉన్నాయి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. సో దేవుడు ఈ 9 ఆత్మఫలాలను నీలో వెతుకుతా ఉన్నాడు. నీలో ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతి లేదు, దయాళత్వం లేదు, మంచితనం లేదు, విశ్వాసం లేదు, సాత్వికం లేదు, ఆశానిగ్రహం లేదు. ఈ ఫలాల్లో ఏ ఫలాలు కూడా లేకపోకుండా అనేక సంవత్సరాల నుండి నువ్వు జీవిస్తూ ఉన్నావు. అయితే దేవుడు ఈ సంవత్సరం, ఈ 2026 సంవత్సరం నీకు ఒక అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఎరువు వేస్తాను, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటే నీ ఆయుష్ని దేవుడు పెంచాడు. ఈసారికి ఒక్కసారికి చూద్దాం. ఒకవేళ ఈ సంవత్సరంలో ఫలించావా, మారు మనసు పొందావా, ఓకే. లేకపోతే నరికించి వేయబడ్డం అంటే ఏంటి అంటే నీ పేరు ఈ భూమి మీద లేకుండా దేవుడు తుడిచివేస్తాడు, అకాలంగా మరణిస్తావు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాకముందే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీలో ఆత్మఫలాలు కలిగి నువ్వు జీవిస్తే నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి నీ జీవితంలో అనేక అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. సో దేవుడు ఈ సంవత్సరం నీతో ఏం చేయొద్దని చెప్తున్నాడో ఒకసారి వాక్యంలో నేను మీకు చూపిస్తాను, చూడండి. గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఉన్నారు. అందుకే మీ జీవితం అతలాకుతలమైంది. ఇప్పుడు దేవుడు చెప్తున్న ఈ ఆజ్ఞలన్నీ గుర్తుపెట్టుకొని ఒకవేళ మీరు చేస్తున్నారేమో చేయడం మానేసి ఇక నుండి దేవుడికి లోబడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం 1 నుంచి ధ్యానం చేసుకుందాం. దేవుడి ఆజ్ఞలని వివరించి చెప్పారు. నీ దేవుడైన యెహోవా నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నీ వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నేల అందే కానీ ఉండు దేని రూపమైన విగ్రహమైన నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజించకూడదు. నెంబర్ 1, విగ్రహారాధన చేయకూడదు. ఎలాని కానీ దేవుడు యెహోవాను, నేను రోషం గల దేవుడు, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించి నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడిని అన్నాను. 1, విగ్రహారాధన చేయకూడదు. 2, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుడి నామమును కామెడీగా సరదాగా కూడా వాడకూడదు. యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించు వానిని దేవుడు నిర్దోషిగా ఎంచడు. అలాగనే విశ్రాంతి దినం అనగా ఇప్పుడు మన కాల ప్రకారం ఆదివారం ఖచ్చితంగా పనికెళ్ళు. 6 దినాలు కష్టపడి పనిచేయి. 7వ దినమునకు తప్పకుండా నువ్వేం చేయాలంటే మందిరానికి వెళ్ళాలి. అలాగనే
దేవుడు అనుగ్రహిస్తున్న దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లుగా నీ తండ్రిని తల్లిని సన్మానించు. తల్లిదండ్రులు సన్మానించు, గౌరవించు, బాగా చూసుకో, పోషించు. వాళ్ళని కంటతడ పెట్టనీయ మాకు. వాళ్ళతో అగౌరవంగా మాట్లాడొద్దు, వాళ్ళు కొట్టొద్దు, తిట్టొద్దు, వాళ్ళని వెలివేయొద్దు. వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ యోగక్షేమాలు చూడు. అలాగే నరహత్య చేయొద్దు. సో మర్డర్ చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం ఎవరి మీద చెప్పొద్దు, నీ పొరుగువాని ఇల్లు ఆశించొద్దు, ఆస్తి అంతస్తులను ఆశించొద్దు, పొరుగువాని యొక్క భార్య అయినా అతనికి సంబంధించింది ఏదైనా ఆశించవద్దు. సో ఇవన్నీ కూడా పదాజ్ఞలు మీరు పాటించండి. ఈ సంవత్సరంన మీరు ఇవన్నీ పాటించినట్లయితే ఈ 2026లో చేయకూడని పనులు మీరు చెప్పాను. సో ఈ సందేశం విన్నారు. ఈ 2026లో మీరు వర్ధిల్లుతారు. సో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అయితే ఈ యొక్క విషయాలు ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను. ఒక నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్. కామెంట్స్లో నేను వర్ధిల్లుతానని రాయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.